కేవీపీ రామచంద్రరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. తెలంగాణ పిసిసి ప్రెసిడెంట్ గారు కనుక పర్మిషన్ ఇస్తే ఒక్క 4 విషయాలు చెప్తాను, ఆయన దయతో అంగీకరిస్తాడు అని నమ్ముతూ మొదలు పెడుతూ ఉన్నా. ఆంధ్ర పిసిసి అధ్యక్షురాల కంటే ఎట్లాగూ తప్పదు, నేను మేనమావను కాబట్టి నన్ను భరించు కాబట్టి. రాజశేఖర రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని గురించి ఇంతకు ముందు వరకు మాట్లాడుకొని 3-4 పాయింట్లు సభ దృష్టి తీసుకొస్తాను. ఆయన పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత నేను మా ఇద్దరు పరిచయం 1966 నుంచి రూమ్మేట్స్గా, నిజంగా ఒక కంచంలో తినకపోయినా ఒక క్యారియర్లో తిని ఒక రూమ్లో ఉన్నాము, ఒక మంచంలో లేం కానీ ఒక రూమ్లో ఉన్నాము. అప్పటి నుంచి మొదలైంది, అక్కడ అది వదిలేద్దాం. ఆయన 83లో పిసిసి ప్రెసిడెంట్ అయ్యారు. పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత హైదరాబాదు నగర కాంగ్రెస్ అధ్యక్షుడిని నియమించాల్సిన అవసరం వచ్చింది. అప్పుడున్న శ్రీ యాదగిరి గారు స్వర్గస్థులు అవటం వలన. ఆ సందర్భంలో పి జనార్దన్ రెడ్డి గారు అనే ఒక యువ నాయకుడిని నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమిస్తే కాంగ్రెస్ పార్టీకి బలం చేకూరుతుందని ఆయన బలంగా నమ్మారు. ఆ రోజున్న ఎస్టాబ్లిష్డ్ లీడర్షిప్ అందరూ వ్యతిరేకించారు పి జనార్దన్ రెడ్డి గారిని చేయటానికి వీలు లేదని. ఏఐసిసి వద్దని చెప్పింది. ఏఐసిసి పర్మిషన్ లేకుండా హైదరాబాద్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడిని నియమించడానికి వీలే లేదు. అప్పుడు ఆయన గాంధీ భవన్లో పనిచేసే ఒక నిఘంటు ఉండేవారు, చిదంబర శాస్త్రి గారని. శాస్త్రి గారు ఎట్లా ఇప్పుడు ఈ సమస్యను మనం పరిష్కరించడం ఏంటంటే, ఆయన మనం పిసిసి డిసిసి హైదరాబాద్ డిసిసి ప్రెసిడెంట్ని మనం నియమించలేం కానీ కన్వీనర్ని నియమించవచ్చు అని చెప్పాడు. సో పి జనార్దన్ రెడ్డి గారు కన్వీనరు, కోదండ రెడ్డి గారు కో కన్వీనరు అయ్యారు. అటువంటి సాహసోపేత నిర్ణయాలు, ఈ నిర్ణయం జరిగింది మహానాయకురాలు ఇందిరాగాంధీ గారు బతికున్నప్పుడు. ఎంత ధైర్యం ఉండాలి, ఎంత సాహసం ఉండాలి అటువంటి పని చేయాలంటే. నా నాయకురాలు నేను ఒప్పించుకోగలను అనే ఆ మనస్థైర్యంతో ఆయన పనిచేశారు ఆ రోజున. అదేవిధంగా ఇక్కడ మనకు విజయవాడలో వంగవీటి రంగాని సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా నియమించడానికి కృష్ణా జిల్లాలో ఏ ఒక్కరూ ఒప్పుకోలేదు. రాజశేఖర రెడ్డి గారు రంగా మీద ఉన్న నమ్మకంతో, అతనికి ఉన్న ఆర్గనైజింగ్ కెపాసిటీ పార్టీని బలోపేతం చేయగలడని వంగవీటి రంగా గారిని ఎంతమంది వ్యతిరేకించినా రంగా గారిని సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేశారు. తర్వాత ఇక్కడ మీ అందరికీ తెలుసు, రంగా గారు పార్టీని ఎంత బలోపేతం చేశాడో. చివరికి ఆత్మార్పణ చేసుకొని కాంగ్రెస్ 89లో అధికారంలో రావటంలో ఒక భాగం అయ్యాడు ఆ రోజు. ఇదే విధంగా జక్కంపూడి రామ్మోహన్ రావు, అరుణ్ కుమార్ లాంటి యువకులు, ఆ రోజుల్లో యువకులు, వాళ్ళను ప్రోత్సహించడం కానీ, ఇక్కడ ఉంది సజీవ సాక్ష్యం మా సోదరి సురేఖ భర్త కొండా మురళిని ఆ రోజున్న ప్రభుత్వం, ఆ రోజుల్లో ప్రభుత్వంలో ఉన్న కీలకమైన వ్యక్తులు భౌతికంగా నిర్మూలించడానికి అన్ని రకాలైన ఏర్పాట్లు చేసుకున్న తరువాత రాజశేఖర రెడ్డి గారికి ఆ విషయం తెలిసి వారిని సిఎల్పి ఆఫీసులో వారిని
ఆ ప్రమాదం తొలగిపోయే వరకు వారిని కుటుంబం సమేతంగా మొత్తం సిఎల్పి ఆఫీసులో ఉంచి దాని బాధ్యతని వారిని సేఫ్గా తీసుకెళ్లాల్సిన బాధ్యతను ఆయన తీసుకొని ఆ పని నాకు అప్పగించడం జరిగింది నా మీద ఉన్న నమ్మకంతో. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆయన కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి చేసిన ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. దానం నాగేందర్ లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర రెడ్డి గారిని పావుగంట వెయిట్ చేయించాడు రాజీవ్ గాంధీ సర్కిల్లో, నాగార్జున సర్కిల్లో. ఇదిగోసారి ఇక్కడే ఉన్నాను, ఈ పక్క నుంచే వచ్చేస్తా ఉన్నాను, ఈ టర్నింగ్లో ఉన్నాను అని చెప్తూ. అటువంటి దాన్ని కూడా ఇంకే ముఖ్యమంత్రి అన్నా అయితే పరిస్థితులు ఎలా ఉండేవో కానీ ఎదుటివాడి దగ్గర నుంచి పని తీసుకోవడంలో ఆయనకున్న దాంట్లో వాటన్నిటినీ కూడా క్షమించగలిగిన ఉదార హృదయం ఉండేది. అట్లాగే శ్రీధర్ బాబు గారు ఎదుగుదలలో కానీ మా తమ్ముడు ఆది శ్రీనివాసు రాజకీయ జీవితానికి కానీ బట్టి అత్యంత ముఖ్యమైన స్నేహితుడు, సన్నిహితుడు కాదు సన్నిహితుడు, ఆయనే స్నేహితుడు, సన్నిహితుడు. అట్లాగే షబ్బీర్ అలీ కానీ పొంగులేటి కానీ ఆయన నాయకత్వంలో తన్మయత్వం చెంది ఆయన నాయకత్వాన్ని బలపరుస్తూ ఆ దిశానిర్దేశం తీసుకొని యాక్చువల్గా శ్రీధర్ బాబు అయితే వారి ఫాదర్ మా ఫ్రెండ్, ప్రభాకర్ అయితే చిన్నప్పటి నుంచి అతను బాల కాంగ్రెస్ నుంచి అనుభవంలో ఉన్నాడు. ఇక్కడ ఇంకొకటి రెండు విషయాలు చెప్తాను మీకు. రాజశేఖర్ రెడ్డి గారు అప్పుడు మనకి కాకినాడ తీరంలో గ్యాస్ పడిందని అనుకున్నాం అందరం. తర్వాత అది లేదనుకోండి. ఆ గ్యాస్ 2000 మెగావాట్స్ ఆ రోజుల్లో 2000 మెగావాట్స్ అంటే చాలా పెద్ద ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టుని కరీంనగర్లో పెట్టాలని సంకల్పించారు మిత్రుడు షబ్బీర్ అలీ, ఆ రోజు పవర్ మినిస్టర్గా ఉన్నప్పుడు నా మీద విపరీతమైన ఒత్తిడి వచ్చింది కోస్టల్ జిల్లాల నుంచి. ఏమిటి మన కాకినాడలో గ్యాస్ ఏమిటి తీసుకెళ్ళి దారిలో ఎక్కడా లేనట్టు కరీంనగర్లో 2000 మెగావాట్స్ పవర్ ప్లాంట్ పెట్టడం ఏంటి అని. సరే, నన్ను జనరల్గా మాదొక పాలసీ ఉండేది, ఏ మంచి జరిగినా రాజశేఖర రెడ్డి గారి అకౌంట్లోకి వెళ్ళాలి, అది మా పాలసీ. దానివల్ల వచ్చే నష్టాలో కష్టాలో ఏమన్నా ఉంటే అవి రామచంద్రరావు అకౌంట్లోకి వెళ్ళాలి. ఎందుకంటే నేను డిస్పెన్సిబుల్. నాయకుడికి మచ్చ రాకూడదు, నాయకుడికి చెడ్డ పేరు రాకూడదు, నాయకుడి మీద పూర్తి నమ్మకం, పూర్తి విశ్వాసం, పూర్తి ప్రేమ కార్యకర్తకు ఉండాలి. దాన్ని నిలబెట్టుకోవటం అంత తేలికైన విషయం కాదు. అప్పుడు నన్ను చెప్పమంటే నేను ఆయనతోటి ఆ సమయంలో చర్చించడం జరిగింది. ఏమిటయ్యా వీళ్ళు చెప్పేది, ఏమిటి తెలంగాణ, ఏమిటి ఆంధ్ర, మనం ఆంధ్రప్రదేశ్, మనమేం సింగరేణి బొగ్గు, అక్కడున్న సింగరేణి బొగ్గు తీసుకొని వచ్చి ఇక్కడ మనం వాడుకోవట్లేదా? విజయవాడకి ఎక్కడి నుంచి వస్తూ ఉంది బొగ్గు? కడప థర్మల్ స్టేషన్కి ఎక్కడి నుంచి వస్తూ ఉంది బొగ్గు? వీళ్ళు ఇటువంటి పెట్టుకొనే మన మధ్యలో అంతరాలు సృష్టిస్తూ ఉన్నారు. మనం వీటికి అధిగమించి మనం రావాలి అని చెప్పారు. ఇంకొకటి, ఆయనకి పోలవరం ప్రాజెక్టు ఆయనకి ఎంత ముఖ్యమో
ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు అంతకంటే ముఖ్యం ఆయనకి.